మనీష్ వచ్చి కళ్యాణ్‌కి చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, తనుజతో నువ్వు రైవల్రీగా వెళ్ళాల్సింది ముద్దు ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నాడు అంటే, ఖచ్చితంగా మొహం ఒక్కటిసారి తనుజది ఒకసారి వేశారు అక్కడ అట్లాగా. ఎందుకంటే తన ఉద్దేశం నుంచే చెప్పాడు. సో, తనతో నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి గానీ, నువ్వేదో ఎంతసేపు తన చుట్టూ తిరుగుతున్నట్లుగా, లేకపోతే తనకి నామినేట్ చేస్తానన్న వాడు కూడా చేయకుండా ఇలా ఉండొద్దు. నీ గురించే చెప్తున్నా, నువ్వు ఫస్ట్ ప్లేస్‌లో ఉండాల్సిన వాడివి. లేకపోతే నీ గేమ్ మొత్తం చాలా మారేది. నువ్వు నిజంగా తనుజని చేస్తుంటే పాయింట్లు పెట్టుంటే, ఎందుకంటే అంత అబ్బాయిలు ఎట్లా ఉంటారు అంటే, ఒక అమ్మాయి ఇష్టపడుతూ ఉన్న క్రమంలో వాళ్ళ గురించి అంత నీట్‌గా మాట్లాడలేరు. అలాంటిది కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడతాడంటే అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇమాన్యుయల్ తనుజకున్న రిలేషన్ వేరు. కళ్యాణ్‌కి తనుజకున్నది వేరు కాబట్టి, కళ్యాణ్ అనేవాడు చెప్తే బావుంటదని ఇమాన్యుయల్ ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా ఇందుకే మాట. సో, కళ్యాణ్ చెప్పుంటే బావుండేది. అసలు ఎలా చెప్పుంటే కాపీ కట్ అంటాడు కదా! అన్నీ అసలు అనవసరము. ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పారు కదా! నువ్వు అది చెప్పకూడదని ఏమన్నా ఉందా ఏంటిక్కడ? ఆ పాయింట్‌ని నీ స్టైల్‌లో నువ్వు చెప్పొచ్చు. నీకది అనిపిచ్చింది కాబట్టి, నాకు ఇది అనిపిచ్చింది. నీ నుంచి నాకు దానికి ఆన్సర్ కావాలో నాకది అడగొచ్చు నామినేషన్ చేసినప్పుడు. సో, అదేం అడగడం మానేసి, వాళ్ళిద్దరికీ అదే పాయింట్లు అయిపోయాయి కదా! నేను చెప్పలేదని చెప్పేసి, వెళ్లి సిల్లీగా సంజన గారిని నామినేట్ చేయడం అనేది, ఆవిడ బాధలేవో ఆవిడ పడుతుంది గానీ, నామినేట్ చేసిన తర్వాత అసలు తనుజని కళ్యాణ్ చేసుంటే మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. ఎళ్లి మళ్ళీ సారీ చెప్పేసి, మళ్ళీ ప్యాచ్ అయిపోయి ఇదంతా జరగకుండా వేరేగా ఉండేది కొద్దిగా. అండ్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా ఇంకా పెరుగుండేది. మామూలుగా ఇప్పుడు కళ్యాణ్ బానే ఉన్నాడు. తన పొజిషన్ బానే ఉంది. కానీ మధ్యలో కొద్దిగా గేమ్ కనిపించింది. ఫస్ట్‌లో లేదు. తర్వాత బాగా కనిపించింది. బానే ఉంది అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకేమన్నా తను చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ అలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనబడుతూ ఉంటే మాత్రం అది ఇంకా కొన్ని రోజులకి బోర్ కొడతది ఎవరికైనా. సరే ఎలాగో తిను ఫస్ట్ ప్లేస్‌కి రెడీ అవ్వలేదు. మనం ఇవ్వడం ఎందుకు అన్న ఫీలింగ్ కూడా కలుగుతది. ఓట్లయితే ఎయొచ్చు కానీ తనుజాకే కదా ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. అందుకని సేఫ్‌గా సరే తనతో ఉండడానికి కోసం, లేకపోతే నిజంగానే ఇష్టపడుతున్నాడా అదంతా పక్కన పెట్టితే గేమ్ కోసం వచ్చాడు కాబట్టి, అది కూడా తన ప్రొఫెషన్ వదిలేసి వచ్చాడు కాబట్టి, ఒక అమ్మాయి కోసం తను ఇలాంటి వదిలేయడం అనేది మాత్రం తనకి ఏదైనా చెప్పాలనిపించినప్పుడు స్ట్రైట్‌గా నామినేషన్ పాయింట్ అయినా విడిగా అయినా చెప్పాలి అనేది కరెక్టే. నువ్వు ఎందుకు సేఫ్ గేమ్ ఆడాను నేనే అడిగాను తనుజాని ఎవరు అడగలేదు అంటున్నాడు. అదొకటి అడిగాను కదా అని నువ్వు చెప్పుకోవడం కాదు కానీ, మిగతా విషయాల్లో కూడా నామినేట్ చేస్తానన్నప్పుడు అప్పుడు నామినేట్ చేస్తుంటే ఈ పాయింట్ ఎప్పటికీ వదిలిపెట్టరు. ఎందుకంటే నామినేట్ చేస్తాను అని నువ్వు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు నామినేట్ చేసుంటే మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా. అది చేయకుండా జస్ట్ చెప్పేసి మళ్ళీ తర్వాత వదిలేసి మళ్ళీ సారీ నేను నీకోసం కోరుకున్నాను, నీకేదో బాగోకపోతే నువ్వేదో సిక్ అయితే నేను ఏడ్చాను అని ఇట్లాంటివన్నీ జరిగితే ఎట్లుంటుందంటే, సరేలే ఇంకా అందరూ ఏదో సేఫ్ ఆడుతున్నాడనే ఫీలింగ్‌గా వస్తారు.